వెల్కమ్ టు పూరాలోకం. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్, టాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. గత 5 ఏళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన మహారాష్ట్ర భీమ్వాడిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952లో ఢిల్లీలో జన్మించిన ప్రదీప్ రావత్ పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. తొలి రోజుల్లోనే జబల్పూర్లోని ఒక బ్యాంకులో పనిచేసిన ఆయన 1985లో రాజ్ బబ్బర్ నటించిన ఐద్బార్ చిత్రంలో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బిఆర్ చోప్రా నిర్మించిన మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్రతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి నటి స్మితా పాటిల్ రికమెండేషన్ తో దర్శకుడు రవి చోప్రా ఆయనకు ఆ అవకాశం కల్పించారు. ఆ తర్వాత బాఘీ చిత్రంతో బాలీవుడ్ లోకి తిరిగి అడుగుపెట్టిన ప్రదీప్ రావత్ కు అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమా లగాన్ జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది. లగాన్ లో ఆయన నటనను చూసే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సై చిత్రంలో శక్తివంతమైన భిక్షు యాదవ్ పాత్రను కేటాయించారు. ఆ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ తో తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా మారిపోయారు ఆయన. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనే వచ్చిన ఛత్రపతిలో రాజ్ బిహారీగా నటించి మరింత గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో సూర్య నటించిన గజని చిత్రంలో ప్రదీప్ రావత్ ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆపై చాలా సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించారు. తన 30 ఏళ్ల నట జీవితంలో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన ప్రదీప్ రావత్ మే నెలలో విడుదలైన గాయపడ్డ సింహం చిత్రంలో ఆఖరిసారిగా కనిపించారు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా భాషల్లో నటించినప్పటికీ తనకు తెలుగు చిత్ర పరిశ్రమ అంటేనే ప్రత్యేకమైన ఇష్టమని, రాజమౌళి తన గాడ్ ఫాదర్ అయితే టాలీవుడ్ తన గాడ్ మదర్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు. ప్రదీప్ రావత్ అకస్మాత్తుగా మృతి చెందడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ గాఢ సానుభూతిని తెలుపుతున్నారు.